ఇప్పుడు హెరిటేజ్లో పెట్టుబడి పెట్టింది రిలయన్స్ ఇంతకు ముందు, ఇంకోటి ఏదో ఇంకో సంస్థ కూడా పెట్టింది. ఆ సంస్థకి మన ఆంధ్రప్రదేశ్లో డిపోలు ఇచ్చారు, డిపోలని సూపర్ బజార్లుగా మార్చే పని ఇచ్చారు 2 సంస్థలకు. అప్పుడు అదే రిలయన్స్ ఈనాడు ఉంది. ఈనాడు ఎట్టుకుంటుందో తెలుసు. దీన్ని బేస్ చేసుకుని ఇది కేసు అందామా? కుదరదు కదా. అదైనా అంతే కదా. కానీ ఆ రోజున కేంద్రం ఒత్తిడి రెగ్యులర్ ప్రాసెస్లో నడిచిపోయింది కేసులు. ఇవాళ రోజున సిబిఐ ఎందుకు వాదనలు ముగించట్లేదు? ఎందుకు ఆ సాగతీతలో తను పార్ట్ అవుతుంది? ఏం చెప్పాలో ఏం ఆర్గ్యుమెంట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సో ఇండస్ట్రీ వాడు ఇతని సంస్థలో పెట్టుబడి పెట్టడానికి కారణం సో ప్రయోజనం పొందడం. వాడు వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ఇప్పటికీ ఇన్ని గవర్నమెంట్ నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందా, నేను ఒక వీడిని పారిశ్రామికవేత్త. ఇప్పుడు మొన్న కోర్టు ఏమంది, హైకోర్టు ఆయన శ్రవణ్ కుమార్ జడ శ్రవణ్ వేసిన పిటిషన్లో ఈ వీళ్ళకి 99 పైసలకి ఇవ్వడానికి తప్పు కదా అంటే, మరి పరిశ్రమలు ఎట్టొస్తాయి అని అడిగింది. చీఫ్ జస్టిస్ అడిగాడు. 99 పైసలకు భూమి ఇస్తున్నప్పుడు తప్పు లేనప్పుడు వాడు పోనీ ఆ సిమెంట్స్ కంపెనీ వాడు లేకపోతే ఈ ఇందులో పెట్టుబడి పెట్టిన ఎవడన్నా ఆషామాషి వాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో వాడికి ప్రయోజనం పొందడంలో తప్పెట్టు అవుతుంది. వాడు పెట్టుబడి పెట్టడం తప్పంటే చట్ట ప్రకారం ఎవడెక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దానివల్ల ఆ డబ్బులు తీసేసుకుని అతనికి ఏమి ఇవ్వలేదు అనుకోండి, క్రైమే. కానీ వాళ్ళకి లాభాలు కూడా వచ్చినాయే, పంచుకున్నారే. ఇంకా అందులో క్రైమ్ ఏంటి? ఆ మాట అతను అన్నందుకు గాను నువ్వు ప్రయోజనం పొంది నువ్వు కేసు పెట్టమంటే పెట్టట్లేదని ఆ పారిశ్రామికవేత్తను కూడా కేసులో నిందితుడిగా పెట్టారు. సాక్షి బాధితుడు, అతనే బాధితుడు, అతనే సాక్షి, అతనే నిందితుడు.